సార్ చెప్పండి, డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు ఎందుకు సార్ ఈ 2026లో చాలా వరకు ఎక్కువగా మారుతుంది, ప్రభావితం చూపిస్తుంది? ఇప్పుడు డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాలను సంఖ్యని పెంచడం. ఓకే. సో దీనికోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 329 ఉంటుంది. ఆ 329 ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఒక డీలిమిటేషన్ కమిషన్ అనే దాన్ని నియమిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నియోజకవర్గాల సంఖ్యను పెంచుతారు, ఆ నియోజకవర్గాలని అడ్జస్ట్ చేస్తారు. సో ఇప్పుడు సపోజ్ 1971 తర్వాత ఇప్పటిదాకా అంటే 2026 వరకు కూడా నియోజకవర్గాల సంఖ్య పెరగల. 1971లో జనాభా లెక్కల ఆధారంగా 543 నియోజకవర్గాల్ని పార్లమెంట్లో అంటే లోక్సభలో పెట్టారు. ఆ సంఖ్యని మార్పు చేయకుండా 2000 వరకు అదే విధంగా ఉండాలి అని చెప్పి 42వ రాజ్యాంగ సవరణ చేశారు 1976లో. ఇక అప్పటి నుంచి మారలేదు. మళ్ళీ 84th అమెండ్మెంట్ చేసి దాన్ని 2026 వరకు మార్చకూడదు అంటే ఇంకో 25 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు. మొదటిసారి 25 సంవత్సరాలు, మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్టెన్షన్. సో ఈ ఎక్స్టెన్షన్ అంటే ఏమైంది అప్పుడు 2026 వరకు 71 నుంచి 26 వరకు 50 సంవత్సరాల పాటు దేశంలో జనాభా పెరిగింది కానీ నియోజకవర్గాల సంఖ్య మాత్రం పెరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇది రైట్ టైం, నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సినటువంటి కరెక్ట్ టైం అన్నమాట. సో ఇప్పుడు ఈ నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటే ఎలా? జనాభాని బట్టి పెంచాలి. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. జనాభా బట్టి పెంచితే ఏంటి ప్రాబ్లం? మన సౌత్ ఇండియా స్టేట్స్ ఉన్నాయి, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఈ సౌత్ ఇండియా స్టేట్స్లో జనాభాని తగ్గించాం ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల. తగ్గించడం వల్ల ఏమైందంటే 10 మంది కపుల్స్ ఉంటే కనీసం 21 మంది పిల్లలు ఉండాలి జనరల్గా అయితే. అది లెక్క, మినిమం లెక్క. దాన్ని ఏమంటారంటే రీప్లేస్మెంట్ రేట్ అంటారు. 20 మంది, 10 మంది కపుల్స్ అంటే 20 మంది. 20 మందిని చనిపోతే కొత్తగా ఇంకొక 21 మంది పుడితే అది జనాభాని ఒక స్టెబిలైజ్ చేస్తుంది. దాన్ని రీప్లేస్మెంట్ రేట్ అంటారు. కానీ సపోజ్ మనం తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, ఈ రీప్లేస్మెంట్ రేట్ అనేది 2A ఉంది. 2A అంటే ఏంటి? 10 మంది కపుల్స్కి 20 మంది పిల్లలే పుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, 1.6A ఉంది. అంటే 10 మంది కపుల్స్కి 16 మంది పిల్లలే పుడుతున్నారు. అంటే జనాభా విపరీతంగా తగ్గిపోయింది. ఇప్పుడు సపోజ్ కేరళలో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి, ఇంకా బాగా ఎక్కువ తగ్గించేశారు. తమిళనాడులోనూ అది పరిస్థితి. దానివల్ల జనాభా లెక్కల్ని బట్టి మీరు కనుక నియోజకవర్గాల సంఖ్యను పెంచితే సౌత్ ఇండియా స్టేట్స్లో ఎంపీలు తక్కువగా ఉంటారు, ఎలక్ట్ అయ్యాల్సినటువంటి ఎంపీలు తక్కువగా ఉంటారు. నార్త్ ఇండియాలో మరి దీనికి భిన్నంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ 22 కోట్ల మంది జనాభా, కాబట్టి వాళ్ళకి మరీ ఎక్కువగా రిప్రజెంటేటివ్స్ ఉండే అవకాశం. ఆల్రెడీ ఇప్పుడు 80 మంది ఉన్నారు ఎంపీలు. ఈ కొత్త జనాభా లెక్కలను బట్టి కనుక రిప్రజెంటేటివ్స్ని పెట్టుకోవడం జరిగితే అది ఇక మొత్తం దేశంలో సుమారుగా 200 మంది అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జనాభా ప్రపోర్షన్ బట్టి కాకుండా గవర్నమెంట్ తెలివిగా ఏం చేసిందంటే ఇప్పుడున్న దానికి 50% ఎక్కువ చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న దానికి 50% ఎక్కువ అంటే ఏంటి? ఇప్పుడు 543 మంది టోటల్గా లోక్సభలో ఉన్నారు. దీనికి 50% కలిపితే మొత్తం 816 అవుతుంది. అంటే సీట్లు పెరిగే అవకాశం ఉందండి. సీట్లు పెరుగుతాయి, రాష్ట్రాల నుంచి కూడా సీట్లు పెరుగుతాయి. అంటే రాష్ట్రాల నుంచి ఎలా పెరుగుతాయి? సపోజ్ ఇప్పుడు 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, దీనికి 50% పెరుగుతాయి. జనాభాతో సంబంధం లేదు. అంటే 20 సీట్లు ఉన్నాయి, 25లో 50% అంటే ఒక 13. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో లోక్సభకి ఎంతమంది ఎలక్ట్ అవుతారు? 38 మంది ఎలక్ట్ అవుతారు. సో అలాగే ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది, 17 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 17కి 50% పెంచుతారు. 50% అంటే ఒక 9 మంది యాడ్ చేస్తారు. సో 9 మంది యాడ్ అయ్యారంటే 26 మంది ఇక్కడి నుంచి ఎలక్ట్ అవుతున్నారు. అలా ప్రతి రాష్ట్రంలో నుంచి 50% పెరుగుతున్నారు ప్రపోర్షనేట్గా. కాబట్టి నీ జనాభా తక్కువ ఉంది, తక్కువ మంది ప్రతినిధులు, నీ జనాభా ఎక్కువ ఉంది, ఎక్కువ మంది ప్రతినిధులు వెళ్తారనే ప్రాబ్లం లేదు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం తీసుకుని మీరు లోక్సభకి పంపిస్తే ఉత్తరప్రదేశ్ నుంచి 200 మంది వెళ్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? 80కి సగం మంది పెరుగుతారు. అంటే ఇంకో 40 మంది అడిషనల్గా వస్తారు, 120 మంది వస్తారు అంతే. కాబట్టి ప్రపోర్షనేట్గా ప్రతి స్టేట్ నుంచి 50% పెరుగుతున్నారు. కాబట్టి ప్రాబ్లం లేదు ఇందులో. జనాభా లెక్కల ఆధారంగా దీన్ని చేయట్లేదు.
కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక డిబేట్ ప్రారంభించింది 2011 సెన్సస్ ఆధారంగా చేద్దామా అని చెప్పి. కానీ అది కరెక్ట్ కాదు. ఈ పద్ధతే కరెక్ట్ అయిన పద్ధతి. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఓకే. అంటే సార్ ఈ డీలిమిటేషన్ ద్వారా బోత్ ఏపీ అండ్ తెలంగాణకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? సో అదే ఫస్ట్ ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు ఇప్పటిదాకా. ఇది ఇంకొక 13 మంది పెరుగుతారు. 13 మంది పెరిగారంటే 37 మంది. ఈ 25కి 10 35 ప్లస్ 3 38 మంది వెళ్తారు. తెలంగాణ నుంచి ఇంకో 9 మంది పెరుగుతారు, 26 మంది అవుతారు. అండ్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెంచుతారు. అంటే ఎమ్మెల్యేలు ఎంతమంది? ఇప్పుడు సపోజ్ తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది 50% పెరుగుతుంది. అంటే ఇంకో 60 అదనంగా వస్తాయి. అంటే 179 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉంటారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 50% పెంచుతారు. సో 50% పెరిగినాయి అంటే ఆల్మోస్ట్ 50 ప్లస్ 38 76 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది, ఎంపీల సంఖ్య పెరిగింది. కాబట్టి పార్టీలకి అవకాశాలు పెరుగుతున్నాయి కదా. కాబట్టి ఇది మంచిదే. నియోజకవర్గాల సంఖ్యను నిరంతరం పెంచుకుంటూ ఉండడం యాక్చువల్గా అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెరగాలి. ఓకే. కానీ 50 సంవత్సరాల నుంచి పెంచకుండా 2026 తర్వాతనే పెంచాలి అనే ఒక నిబంధన పెట్టారు. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు చేస్తున్నాం. ఓకే. అంటే సార్ పొలిటికల్ సిస్టమ్కి ప్లస్ పాయింట్ అని అంటున్నారు. బట్ ఇక్కడ కామన్ పీపుల్కి మైనస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? కామన్ పీపుల్కి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సపోజ్ గతంలో ఒక ఎంపీ 10 లక్షల మంది ఓటర్లకి ప్రాతినిధ్యం వహించేవాడు. కాబట్టి 10 లక్షలు ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళాలంటే 10 లక్షల మంది యాక్సెసిబిలిటీ ఉండదు కదా. ఇప్పుడు తగ్గుతుంది అవకాశం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అరౌండ్ ప్రతి 7.5 లక్షల మందికి ఓటర్లకి ఒక ఎంపీ ఉంటాడు. కాబట్టి యాక్సెసిబిలిటీ, ఎంపీ పట్ల యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ప్రజలకు కూడా ప్రయోజనమైంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతూ ఉంటే ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే 2026లోనే ఈ డీలిమిటేషన్ ఇలా స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి సార్? కారణం అదే 84th అమెండ్మెంట్ 2000లో చేశారని చెప్పాను కదా. ఆ అమెండ్మెంట్ ప్రకారం 2026 వరకు మాత్రమే ఈ నియోజకవర్గాలు 543 ఉండాలని చెప్పి నిబంధన పెట్టారు అక్కడ. ఆ తర్వాత పెంచవచ్చు అని చెప్పి అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 2026లో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఓకే. అంటే సెన్సెస్కి చూపిస్తుందా ఏదైనా? అంటే అటు బెనిఫిట్ కావచ్చు, డిసడ్వాంటేజ్ కావచ్చు, ఏదైనా చూపిస్తుందా సెన్సెస్కి? జెండర్కి? ఎస్ సార్. ఏదైనా సెన్సెస్కి ఏదైనా చూపిస్తుందా సార్ డీలిమిటేషన్ వల్ల? సెన్సెస్ అనేది 2027లో జరుగుతుంది. కానీ ఇది సాధ్యమైనంత వరకు సెన్సెస్ ఆధారంగా చేపట్టట్లేదు. ఇది ఓన్లీ 50% పెంచడమే. ఈ జనాభా లెక్కల ఆధారంగా కాకుండా 50% ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న నియోజకవర్గాల సంఖ్యని డబుల్ చేయడం. ఓకే. అంటే నార్త్ ఇండియాకి ఏది చూపించేస్తారు అట? నార్త్ ఇండియాకి నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా ఎక్కడైనా సరే 50% పెంచడమే లక్ష్యం. ఓకే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 403 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. దాన్ని 201 పెంచుతారు. ఇంకా అంటే 600 సీట్లు పైగా పెరుగుతాయి. 80 లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాన్ని 120కి తీసుకెళ్తారు. అంతే తప్ప జనాభా పెరిగింది అనే ఉద్దేశంతో ఆ జనాభా ప్రపోర్షన్గా సెన్సస్తో సంబంధం లేకుండా చేస్తారన్నమాట. ఓకే. సో ఓవరాల్గా థీమ్ ఏంటి సార్? అసలు డీలిమిటేషన్కి ఓవరాల్గా థీమ్ ఏంటి? ఓవరాల్గా థీమ్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ది లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే. సో దట్ మోర్ పీపుల్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎక్కువ మంది ప్రజలు భాగమయ్యేటట్టు చేయడం, తమ ప్రతినిధులు ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉండేటట్టు చేయడం. ఓకే. సో ఈ 2 లక్ష్యాలతోటి డీలిమిటేషన్ చేయడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.